మరి ఈ యొక్క కోనేరు భృగుతీర్థాన్ని బాగు చేయాలనేటువంటి దృఢ సంకల్పంతో కూటమి ప్రభుత్వము చాలా ముందడుగు వేస్తుంది. అలాగే మనకి నెల్లూరు కావచ్చు, కర్నూలు కావచ్చు, అలాగే చిత్తూరు కావచ్చు, తిరుపతి కావచ్చు, మంత్రాలయం కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు మరి ఈ యొక్క టూరిజానికి సంబంధించినటువంటిది అనుసంధానించి మరి ఖాద్రీ క్షేత్రాన్ని ప్రపంచ స్థాయిలో నిలబెట్టాలనేటువంటి సంకల్పంతో శ్రీయుత కందుకుంట వెంకటప్రసాద్ గారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వము ముందడుగు వేస్తుంది. మరి దానికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, అభినందనలు. ఎలాంటే ఇంతింతే బట్టుడు అంత అయినట్లు స్వామివారి యొక్క సంకల్పం, స్వామివారి యొక్క కరుణా కటాక్షాలు, స్వామివారిని దర్శించుకోవడానికి తండోపతండాలుగా ప్రతి శనివారం కూడా మనం గమనిస్తుంటాం. శని ఆదివారాల్లో కర్ణాటక నుండి కావచ్చు, దేశ నలుమూల నుండి కావచ్చు, ప్రపంచ నలుమూల నుండి కావచ్చు, భక్తాదులు లక్షలాది మంది భక్తాదులు స్వామివారిని దర్శించుకోవడానికి, విశిష్ట దినాల్లో స్వామివారిని దర్శించుకోవడానికి బారులు తీరేటువంటి పరిస్థితులు. దాంతోపాటు దానికి తగ్గట్టు సదుపాయాలు కూడా మరి ప్రభుత్వం తరపున చేయాల్సినటువంటి బాధ్యత మనకి ఎమ్మెల్యే గారి మీద ఉంటుంది కాబట్టి, ఎన్డీఏ కుటుంబ ప్రభుత్వం మీద ఉంటుంది కాబట్టి, ఆ సంకల్పంలో భాగంగానే ఆ యొక్క స్వామికి వచ్చేటువంటి భక్తాదులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా సౌకర్యవంతంగా స్వామివారిని ధరించుకొని వెళ్ళేటువంటి సౌకర్యము మరి ఆ ఆధునిక టెక్నాలజీతో అందిపుచ్చుకొని మరి మన దేవస్థానానికి సంబంధించినటువంటిది మొత్తం అంతా కూడా ఏర్పాట్లలో భాగంగా చేస్తున్నటువంటిది మనం చూడొచ్చు. జేసీబీ మరి ఈ యొక్క భృగుతీర్థం నందు ముందు గతంలో మనం ఒకసారి గమనిస్తే చాలా కూడా అసౌకర్యంగా మరి ఇక్కడ మద్దిలేరు వాగుకు సంబంధించినటువంటిది పూర్వం అంటే ఆ కాలం ఆధునిక అంటే ఆ కాలము టెక్నాలజీని బట్టి ఆ కాలంలో ఉన్నటువంటి దృష్ట్యా మరి మద్దిలేరు వాగుకి సంబంధించి భృగుతీర్థానికి సంబంధించి లేయర్స్ వాటర్ అనేటువంటివి ముందు మద్దిలేరు వాగులో సురక్షితమైనటువంటి మంచినీరు, తాగునీరు, సాగునీరు, వ్యవసాయానికి సంబంధించినటువంటి ఆ యొక్క వాగు నిండా మరి నీళ్లు వెళ్తుండేటివి గతంలో పనిచేసేటువంటి పరిస్థితులు. మరి దీనికి సంబంధించి ఏదైతే ఈ భృగుతీర్థానికి సంబంధించి లేయర్స్ అంటే కింద గ్రౌండ్లో మరి నీరంతా కూడా మన మద్దిలేరు వాగు నుండి ఈ యొక్క కోనేరుకి నీళ్ళు వచ్చేటువంటివి గతంలో. మరి కాలక్రమేపీ కాలం మారింది. కదిరి కూడా ఒక కుగ్రామం నుండి నేడు మనకి డివిజన్, రెవెన్యూ డివిజన్ స్థాయి వచ్చింది. మరి జనాభా కూడా దాదాపు 1,00,000 మంది పైచులకు ప్రత్యక్షంగా పరోక్షంగా జీవిస్తున్నారు కదిరి ప్రాంతంలో. మరి నిత్యము లక్షలాది మంది కదిరికి వస్తూ వెళ్తుంటారు. మరి ఇదంతా కూడా గమనించి మరి ఏదైతే మద్దిలేరు వాగులో మురికి డ్రైనేజీ వాటర్ అనేటువంటి కలుస్తుంది. ఆ యొక్క మద్దిలేరు వాగుకి సంబంధించి లేయర్స్ ఏవైతున్నాయో ఆ లేయర్స్ ద్వారా ఈ కోనేరులో భృగుతీర్థంలో ఆ మురికి నీరు అంతా కూడా చేరుకునేటువంటి పరిస్థితులు గతంలో. మరి ఇదంతా కూడా గమనించినటువంటి మరి మా ప్రభుత్వం మరి ఖచ్చితంగా ఈ మద్దిలేరు వాగుకి సంబంధించి మరి ఏదైతే భృగుతీర్థానికి సంబంధించి ఆ యొక్క పకడ్బందీగా కట్టగట్టాలనేటువంటి ఆ ఒక ఉద్దేశంతోనే మరి చుట్టూ కూడా ప్రహారీ గోడ కట్టారు. మరి చుట్టూ కూడా ఈ యొక్క ఏదైతే చాలా లోతుగా ఈ గ్రౌండ్ నుండి దాదాపు 20 అడుగుల పై నుండి మరి ఫిల్లర్స్ చేసుకుంటూ వచ్చారు. మరి దానిలో భాగంగానే ఈ యొక్క ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది ఇదంతా కూడా చాలా ఒక 20 అడుగులు లోతు, ఒక 10-15 అడుగులు వెడల్పుతో చాలా గుంతలుగా ఉండి చాలా అసౌకర్యంగా మరి ఆ యొక్క ఏదైతే మురికి నీరు వచ్చేసి వాసన చాలా ఇబ్బందికరంగా ఉండేటువంటి పరిస్థితులు. ఇదంతా గుర్తించినటువంటి శ్రీయుత కందుకుంట వెంకటప్రసాద్ గారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వము మరి ఖచ్చితంగా మన సుందరీకరణ చేయాలి. వచ్చే సంవత్సరం అంటే ఏదైతే బ్రహ్మోత్సవాలకి ఈ శుద్ధీకరణతో పాటు బ్రహ్మోత్సవాలకి ఈ కోనేరు కూడా మనకి అన్ని ఇవ్వాలి అనేటువంటి సంకల్పంతోనే మరి భక్తాదులకి ఈ కోనేరులో స్నానం ఆచరించాలి అనేటువంటి సంకల్పంతోనే ఇదంతా కూడా బాగు చేస్తున్నటువంటిది. ముఖ్యంగా ఇప్పుడు శ్రీ గౌరవనీయులు ఎమ్మెల్యే గారు మరి తన సొంత నిధులతో ఈ యొక్క జేసీబీ పెట్టి ఈ ట్రిప్పర్లతో వేస్ట్ అంతా కూడా తొలిస్తూ ప్రస్తుతానికి రెడీ చేస్తున్నారు. మరి దేవాదాయ ధర్మాదాయ శాఖ సంబంధించినటువంటి అధికారులు, మంత్రివర్యులు మరి కూటమి ప్రభుత్వం కూడా దీని మీద చొరవ తీసుకోవాలన్నటువంటి సంకల్పంతో ఖచ్చితంగా చేయాలి. ఈ యొక్క కోనేరుని శుద్ధీకరణ చేయాలి. మరి దేవస్థానాన్ని
టూరిజం హబ్గా తీర్చిదిద్దాలనేటువంటి ఒక సంకల్పంతో, ప్రధానమైనటువంటి సంకల్పంతో, ఎలా అంటే భక్తుల మనోభావాలకు సంబంధించినటువంటిది ఈ యొక్క దేవస్థానం, లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం భృగుతీర్థం. మరి ఆ భక్తుల మనోభావాలకి అనుగుణంగానే చేస్తున్నటువంటి మన కూటమి ప్రభుత్వానికి మరొకసారి గౌరవ శాసనసభ్యులు కందుకొండ వెంకటప్రసాద్ గారికి మా ఈ న్యూస్ తరపున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, అభినందనలు తెలుపుతూ, మరి ఆయన కుటుంబానికి ఆ లక్ష్మీ నరసింహస్వామి అమృతవల్లి తయారు గారు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని మనం కూడా మనసారా కోరుకుంటూ కోనేరు సుందరీకరణ, కోనేరు పనుల్లో భాగంగా జేసీబీతో లోపలంతా కూడా క్లీన్ చేస్తున్నటువంటి